సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాల నిర్వహణ, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ, పోలీస్, టూరిజం, మున్సిపాలిటీ, పాడా ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న హెలీప్యాడ్, పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, స్టాల్స్ ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, పిఠాపురంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఓబీసీ పాఠశాలలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ హౌసింగ్ పీడీ ఎన్వీవి సత్యనారాయణ, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, పాడా పీడీ ఏ శ్రీనివాసరావు, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ఆర్వీఎస్ రామచంద్రరావు, ఏఈఐఈ సి బాబురావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.